ఎక్కిళ్ళు వస్తున్నాయేంటి? ఎడమ కన్నా అదురుతుందేంటి? కన్ఫర్మ్గా ఏదో తలనొప్పి రాబోతుంది. తలనొప్పి అనుకుంటే గుండె నొప్పి వచ్చిందేంటి? ఏంటి చెప్పపెట్టకుండా వచ్చేసావు? చెప్పి వచ్చేదాన్ని ఆలి అంటారు, చెప్పకుండా వచ్చిందాన్ని చెల్లి అంటారు. బా కంపు డైలాగ్. సరే నువ్వు చెప్పలేదు, అమ్మకేమైంది? అమ్మన్న చెప్పాలి కదా. అమ్మకి నువ్వు చెప్పాలి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని. అదేంటి? చెప్తా విను. నిన్న రాత్రి భోంచేస్తుంటే అన్నంలో రాయి వచ్చిందే. దానికి ఇంత దూరం రావాలా? తీస్తుంటే సరిపోతుంది కదా. నువ్వు ఆగవే, నన్ను చెప్పని. ఆ రాయిలానే నా బతుకు కూడా బెజవాడలో ఉంటే ఎటూ కదలదని అర్థమైంది. అందుకే ఎప్పుడో సప్లీలో పరిచయమైన సుబ్బుగాడు జాబ్ ఇప్పిస్తానంటే ఫట్టుమని వచ్చేసా. అమ్మకు చెప్తే పంపదు. నువ్వు వాడిని కలిసిందే సప్లీలో. వాడికే దిక్కు మొక్కు ఉండదు. వాడు నీకు జాబ్ ఇప్పిస్తాడంట. జోక్ లేయడానికి ఇంత దూరం రావాలా? అంటే నీ ప్రాబ్లం ఏంటి? నేను ఇక్కడికి వచ్చినందుక? నా వల్ల ప్రాబ్లం అయితే నేను వెళ్తా. ఫీల్ అయ్యావా? తొక్కేం కాదు, ఏదో జోకేసా. లగేజ్ లోపలికి తీసుకుని వెళ్ళు. టిఫిన్ ఏమన్నా చేసావా? ఫుల్గా ఆకలేస్తుంది. నీ అవ్వ ఫస్ట్ అమ్మకు ఫోన్ చేయాలి. బొక్కలే వెళ్ళి కాఫీ తీసుకునిరా. ఎవరు బ్రో నువ్వు? నేనెవరో నీకు తెలీదా? ఇప్పుడే పావుతో చెప్పి నీ జాబ్ ఇచ్చేస్తా. పర్లేదు బ్రో, నేనే జాబ్ రిజైన్ చేశా. కాఫీ అడిగితే రిజైన్ చేసేస్తారా? అన్ప్రొఫెషనల్ ఎంప్లాయీస్. మనకెందుకులే, చేతలు పడుతున్నాయి కదా. సర్దుకోవడం ఆపేసినట్టుంది. ఏంటిది? అక్క అక్క, ఏమైంది? ఏమైంది? ఈ బట్టలేంటే? దానికేమైంది? వీటికి ప్యాంట్లుండవా? 1 పీస్ అంటారు దాన్ని. నేను అదే అంటున్నా, పీస్లే ఉన్నాయి. బట్టలేవి? పార్టీస్ ఉన్నప్పుడు అవే వేసుకోవాలి. పెళ్లిళ్ళకి అవి వేసుకొస్తే ఎలా అంటారో పార్టీలకి చీర కడితే అలానే అంటారు. ఇప్పటి వరకు ఊరు కూడా దాటందని ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చానని కదా ఇలా మాట్లాడుతున్నావు? నిజమే కదా. అయితే నాకు ఆర్డర్ పెట్టేసి. అంటే ఏంటి, ఇక్కడే పాతుకుపోతావా? అక్క, నేను గుడిలో గోపురం లాంటి దాన్ని. నాకు ఎగ్జిట్లు ఉండవు, ఓన్లీ ఎంట్రీలే ఉంటాయి. ఇక్కడే జాబ్ కొడుతున్నా, ఊర్లో ఎక్కిరిచ్చిన ప్రతి నోరుని మూయిస్తున్నా. నువ్వు ముందు పంచ డైలాగులు ఆపేస్తే చాలా బాగుపడుతావు. ఓకే. అవును, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఓట్స్ ఇంకా ఏబీసీ జ్యూస్. ఇంకా చెప్పే డిఎఫ్ సూప్ అని. ఏబీసీ జ్యూస్ అంటే అలోవెరా, బీట్రూట్, క్యారెట్. దోశ ఇడ్లీ తినడం మానేసావా? డైట్ చేస్తున్నా. అందుకేనే ఇంత చిక్కిపోయావు. సరే కానీ ఫ్రెష్ అయ్యి వస్తా, ఏదైనా ఆర్డర్ పెట్టు, తింటా. అక్క, ఏంటే? ఇక్కడ మహేష్ బాబు థియేటర్ ఉందంటగా? ఏఎంబి. సాయంత్రం అటు పోదామా? సండే కదా, ఆయన ఉంటే కలుద్దాం. నాకు దొరికేదే ఈ ఒక్కరోజు. ఈ ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా ఉండనివా? ఉండింట్లోనే. అసలు నీకు నా పైన ప్రేమ, కరుణ, దయ అంటూ ఏముండవు కదా? టీవీ చూడే, డాక్యుమెంటరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యూట్యూబ్లో నా సినిమా చూద్దాం.
హే, ఇలా లేవు. కాదే ఉండు. ఎవ్వ ఎందుకు వచ్చినవే నన్ను టార్చర్ చేయడానికా? అసలు నువ్వెందుకు వచ్చావే? ఆగు. అక్క అక్క చెప్పేది విను, ఆగు. అక్క ఆగు. ఏమైందే? అమ్మ ఫోన్ చేస్తుంది. ఎత్తి మాట్లాడు. ఎత్తే మాట్లాడతారు, ఎత్తకుండా మాట్లాడతారా ఏంటి? మరి మాట్లాడే. అరుస్తుంది, నువ్వే మాట్లాడు. ఏం అరవదు, నేను నచ్చ చెప్పా పొద్దున్నే. అక్క నేనున్నాను కదా, నిన్ను చూసుకోవడం నా బాధ్యత. ఒక్క నిమిషం, నువ్వు నచ్చ చెప్పకపోయి ఉంటే ఎలా ఉండేది సిచ్యుయేషన్? అసలు ఏమనుకుంటున్నావే? ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతారా? ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక లాడ్జ్ అనుకుంటున్నావా? చిచ్చి. ఇప్పుడు నువ్వు నచ్చ చెప్పావు కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే, సర్లే అమ్మా, ఏదో మంచి నిర్ణయమే తీసుకున్నావు. సర్లే బాగుపడు, మంచి ఉద్యోగం తెచ్చుకో, మీ అక్కను చూసి నేర్చుకో, మీ అక్కలాగే ఉండు, ఓకేనా? ఉమ్, నాకొద్దది. నచ్చ చెప్తే నేనే చెప్పాలి, నువ్వెవరివే చెప్పడానికి? ఇప్పుడు నచ్చ చెప్పినందుకు కూడా ప్రాబ్లమా? యా. హలో అమ్మా. ఏం చేస్తున్నావు? మీ అక్క అంతా చెప్పిందిలే. అక్క చెప్పింది తీసిపడే, నీకు కోపం లేదా? ఎందుకే? బాగుపడ్డానికి వెళ్ళావుగా. చెప్పకుండా బాగుపడతానా అమ్మా? హా, ఇప్పుడు నేను నీకు చెప్పకుండా వచ్చా. అవును. నాకేమన్నా అయ్యి ఉంటే? అంటే బస్లో వచ్చా, టైర్ పంచర్ అయ్యి దేనికన్నా గుద్దేసుంటే, పోనీ మెళ్ళు చైన్ దొబ్బడానికి ఎవడన్నా కోసేసుంటే? సరే రీచ్ అయిపోయాను. బస్ దిగిన తర్వాత ఎవరైనా కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుంటే? అసలే మన దగ్గర డబ్బులు లేవమ్మా. చెప్పమ్మా, కోపం రావట్లేదా నీకు? అంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే తిట్టి సెట్ చేయాల్సింది పోయి ఇదే నన్ను చేసేది? అవును, అసలు ఎలా వెళ్ళిపోతావు చెప్పకుండా? ఓకే అమ్మా, బాయ్. రేపు కాల్ చేస్తా, మాట్లాడదాం. అసలు ఇంత సాడిస్ట్ దానివేంటే నువ్వు? అక్క, దీన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు అని మొన్న ఒక యూట్యూబ్ షాట్ లో చూసా. ఏడ్సావు. తిట్లు తిని చాలా అలసిపోయా. ఏదైనా వంట చేసి పెట్టవా నాకు? వంట? ఆ, మళ్ళీ ఓట్స్ ఏబిసిడి అనకు. ఏదైనా మంచి పప్పు, రైస్ అలాంటివేమన్నా. నేను వంట? ఆ, ఏంటి పవన్ పిలిచావంట? ఇప్పుడు టైం ఎంత? పాల్ నువ్వు చూసుకోవచ్చు కదా, అది కూడా నేనే చేయాలా? నేను నిన్న అడుగుతున్నాను. సరే 10:30. ఆఫీస్ టైం 9:30కి. నువ్వు ఎప్పుడు వచ్చావు? అది చెప్పు. అదే పవన్, ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను. కాకపోతే మధ్యలో వెంకటేశ్వరం గుడికి వెళ్ళి వచ్చా. సరే పో, నెక్స్ట్ టైం రిపీట్ చేయకు. ఓకే అయితే. పవన్, మన ఆఫీస్లో కాఫీ మిషన్ పని చేయట్లేదు. అయితే నన్నేం చేయమంటావు? పోయి మెయింటెనెన్స్ టీమ్కి చెప్పు. ఓకే, అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. సరే సరే, నేను చూసుకుంటాను, వెళ్ళు. థ్యాంక్ యూ పవన్. కిచెన్ ఏంటే ఇలా ఉంది? నాకంత అవసరం పడలేదు ఎప్పుడు. స్టవ్ ఉంది, గ్యాస్ ఉందా? ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. మరి తీసి బయట పెట్టు. లోపలేం చేస్తుంది? అది సంసారం చేస్తుందా? తీస్తున్నా. ఆ జెప్టోలేం కూరగాయలు పెట్టు, వండి పెడతా. నువ్వు ఊరు నుంచి వచ్చాక చేసిన ఫస్ట్ మంచి పని ఇదే. నిన్ను అమ్మ చాలా గారాబంగా పెంచి చెడగొట్టింది. మొయ్యి నువ్వు. కానీ వండుతున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నేను జస్ట్ వండుతున్నా. కూరగాయలు కోయాల్సింది నువ్వు, వండేశాక గిన్నెలు కడగాల్సింది నువ్వు. అవన్నీ నేను చెయ్యనే. నాకు దొరికేదే ఒక్కరోజు హాలిడే. అయితే తినకు. తినను, ఆర్డర్ పెట్టుకుంటా. సరే పెట్టుకోపో. నీకు నచ్చిన గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. వండి పెట్టవా ప్లీజ్? అక్క, నిన్నొకటి అడుగుతా, తప్పుగా అనుకోవుగా? నేనేమనుకుంటానే, అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బేబీ తిన్నావా? లేచావా? బేబీ పడుకోవచ్చు కదా, మెలుకొనుంటే హెల్త్ పాడవుతుంది. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. నాకొకటి ప్రపోజ్ చేశాడని తెలిస్తేనే ఇంట్లో రచ్చ చేసి నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేకుండా చేసావుగా ఒక ఇయర్ అంతా.
నీకు కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే లేడు. పక్కా? పక్కా. నానమ్మ ప్రామిస్? ఈ ముసలిది ఎప్పుడు అమ్మని ఇబ్బంది పెడతా ఉంటుంది. పోతే పోయింది. నానమ్మ మీద ప్రామిస్. నమ్ముతున్నా అక్క. సత్యహరిశ్చంద్రుడు అమ్మాయి అయితే ఖచ్చితంగా నీలానే ఉంటుంది. థ్యాంక్స్. నన్ను అడగవా క్వశ్చన్? నీకా బాయ్ ఫ్రెండా? ఎందుకే అంత చీప్గా తీసిపడేశావు? నీకు మన ఊర్లో మీసం ఉన్న ప్రతి ఒక్కరితోని ప్రాబ్లమే. నీకు బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు? మీసాలు లేనోడు ఎవడొకడు ఉంటాడుగా. క్యూటీపై. నేను క్యూటీ 1 క్యూటీ 5 కాదు. సరే, ఈ సొల్లంతా పక్కన పెట్టు. రేపు ఇంటర్వ్యూ అన్నావు, పోర్ట్ఫోలియో ఉందా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందక్క. పోర్ట్ఫోలియోనే, బేసిక్ రెజ్యూమే అది. మరి రెజ్యూమే అనొచ్చు కదా. పోర్ట్ఫోలియో అంట ఉంది. పద చూపి. చూడక్క. ఏంటి అది? మనదే ఇదంతా. నీకు పునుగులు ఇష్టం కదా? తెలిసి కూడా అడుగుతావేంటక్క? బెజవాడలో ప్రతిసారి దిగినప్పుడు ఏం చేస్తా నేను? పునుగులేగా తినేది. ఆ పునుగులు కట్టే పేపర్ కూడా పనికిరాదు ఇది. ఆ రెజ్యూమ్ అంటారే దీన్ని? ఆ స్టైల్ ఏంటి, ఆ ఫాంట్ ఏంటి? తప్పులు చేసేవాడే మనిషి. ఈ సోకులకేం తక్కువ లేదు. ఇంకా తప్పుతుందా? నేనే చేస్తాను. థ్యాంక్స్ అక్క. ఉట్టి థ్యాంక్స్ కాదు. మరి నేను కడగాల్సిన గిన్నెలు వెళ్ళి కడుగు. అక్క ఏంటే అరుస్తున్నావు? ఇది మోసం. నీకు రెజ్యూమ్ వద్దా? కావాలి. మరి నువ్వు గిన్నెలు తోమాలి. అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి. కానీ ప్రతిసారి ఇలానే చేసిద్ది. మనతోనే పెట్టుకుంటుందంట. నీది బెజవాడలో డిగ్రీ అయితే నాది హైదరాబాద్లో బీటెక్కే. దివ్యా, దివ్యా, దివ్యా లెగ్గు, దివ్యా లెగ్గు, ఆగక్క. లెగ్గు, కొద్దిసేపు ఆగక్క. లెగ్గు. నీ అవ్వ లెగ్గే టైం అవుతుంటే. నీ అవ్వేంటే? బా ఇక్కడ ఫ్రెండ్స్తో అలవాటైంది లేవే. నీకు ఇంటర్వ్యూ లేదా? అవును, ఇంటర్వ్యూ మర్చిపోయా. స్నానం చేసి సెంటిమెంట్తో అమ్మ చీర కట్టుకొని వస్తా. కట్టుకోవే అమ్మ చీర. నాన్న సెంట్, నానమ్మ కిల్లి కూడా నమ్ములుకుంటా వెళ్ళు. చీర కట్టుకుంటదంట చీర. ఫస్ట్ నాన్నకి వెళ్ళు, డ్రెస్ బయట పెడతా, అది వేసుకొని వెళ్ళు. వచ్చేది తాత బొట్టు వేసుకుని హైదరాబాద్కి ఊరు మోకంది. అక్క తమరు ఊరు మొహమే. స్కూల్లో కొంచెం బాగా చదివావని హైదరాబాద్ పంపించారు. నేను బెబ్బే కాబట్టి నన్ను ఊర్లో ఉంచారు. ఏమన్నావు? ఊరు మొహమా? మీలాంటి అక్కల వల్లే చెల్లెలు ఊర్లో ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వు మంచిగా చదివి జాబ్ కొట్టి సిటీలో సెటిల్ అయిపోయావు. నన్నేమో నీలాగా అవ్వమని తెల్ల బట్టలు ఉతుకుతున్నట్టు ఉతుకుతున్నారు. అయినా ఏమన్నా మారిద్దా? లేదు. నీ ఇన్బిల్టే తేడా ఉంది కాబట్టి. నువ్వు ఇంటికొచ్చిన ప్రతిసారి అలసిపోయి వచ్చావు అని చెప్పి నాకు పనులు చెప్తారు. ఊర్లో లేనప్పుడు ఒక్కదానివే ఉన్నావు కదా, కొంచెం ఏదో ఒక పని చెయ్యి అని చెప్తారు. అసలు ఇంట్లో చిన్నోళ్ళంటే పనోళ్ళలాగా ఉండాల్సి వస్తుంది. నేను వాడే సైకిల్ నువ్వు వాడేసిందే. నేను చదివిన బుక్స్ అవి కూడా నువ్వు చదివేసినవే. ఆఖరికి నేను వేసుకున్న బట్టలు కూడా నీవే. అదే ఊరిలో మిగిలిపోయిన మా ఇంటి చిన్న వాళ్ళ కష్టాలు. నువ్వు పోవే, ఫస్ట్ టైం అవుతుంది. అవును, దీనికి చెప్పినా వేస్ట్. అయ్యిందా? నాకు టైం అవుతుంది. ఏంటక్క మరీ డ్రెస్లో నీలా కనిపిస్తున్నానే? ముయ్, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? కాన్ఫిడెంట్గా ఉండాలి, అదెలానో నా బ్లడ్లో ఉందనుకో. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి, నా టాలెంట్ మొత్తం చూపిస్తా. అంతే, కుమ్మేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అలాగే మధ్యలో శివాలయం దగ్గర, హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళనా? అది నువ్వు పొద్దున్న 6ంటికి లేస్తే అయ్యేది. 8 గంటల వరకు పందిలా పడుకుంటే అవ్వదు. నువ్వు ముందు బీపీ చెక్ చేయించుకోవే. అరిచి అరిచి పోయేలా ఉన్నావు.
అదంతా కాదు కానీ ఆల్ ది బెస్ట్, మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వు. ఇంటర్వ్యూ అయ్యాక నాకు ఫోన్ చేయి. ఆ సుబ్బగాడికి ఫోన్ చేసావా? లే, ఇప్పుడు చేస్తా. సరే జాగ్రత్త. నీ క్యాబ్ వచ్చేసింది, నువ్వు బయలుదేరు. ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళు. థ్యాంక్స్ అక్క, బాయ్. బాయ్. ఇదే నా ఆఫీస్. హలో సుబ్బు. చెప్పు దివ్య. అదేరా, మొన్న రాత్రి మండే వచ్చా అన్నావు కదా ఇంటర్వ్యూకి మాట్లాడతానని. ఏంటి, ఆఫీస్ కింద ఉన్నారా? నిజంగానే వచ్చావా? హారా, కిందే ఉన్నా. వస్తే నీ వల్ల నాకు 500 బొక్కే. ఏంటి, అర్థం కాలేదు. వస్తే అది కాదే, మొన్న మన కాలేజ్ వాళ్ళతో సిట్టింగ్ వేసినప్పుడు ఇన్స్టాలో జాబ్ లేదని షార్ట్ స్టోరీ పెట్టావు కదా, అందుకనే ప్రాంక్ చేయమన్నారు. ప్రాంకా? ఒకవేళ నిజంగానే వస్తే 500 బెట్ అనుకున్నాం. నాకేం తెలుసు నువ్వు నిజంగానే వచ్చేస్తావు అని. 500 బొక్క నీ వల్ల. సరే, ఎలానో వచ్చావు కదా, కింద వస్తున్నా, ఇద్దరం కలిసి టీ తాగుదాం. అలానే నేను బస్ స్టాప్లో దించేస్తా. వద్దురా, థ్యాంక్స్. సచ్చినోడు. ఛీ, ప్రాంక్ అంట. ఇప్పుడు ఏం చెయ్యాలో, అక్కకి ఏం చెప్పాలో. ఇప్పుడు ఎలా ఇప్పుడు అక్కకి ఏం చెప్పాలి?